ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా చంద్ర సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దామా? 23/6/2024, 30/6/2024 ఈ వారఫలాలు కార్యక్రమంలో చంద్రుడు చూస్తే 23వ తారీఖున ధనురాశిలో ఉన్నారు, 24న మకరంలోకి, 26న చూస్తేనేమో కుంభంలోకి, 28న మీనంలోకి కూడా ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే మార్పులు చేర్పులు ఏమిటి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమంలో? రాశిలో చూస్తేనేమో కుజుడే ఉన్నాడు, రాశ్యాధిపతి. ద్వితీయంలో చూస్తే గురుడు, తృతీయంలో చూస్తే శుక్రుడు, రవి, బుధులు. అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. మరి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో స్పీడ్గా ముందుకు వెడదాం అనే తొందరపాటు నిర్ణయాలు, కాస్త బ్రేక్స్ అనేది అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితులన్నీ చాలా సజావుగా చక్కగా జరుగుతున్నాయి. కొన్ని విషయాల్లో మీ ధైర్యమే మీకు సాహసం చేసి మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకు పెడతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత చూసినట్లయితే కనుక బంధుమిత్రుల సహకారాలు ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ వారం. అందువల్ల బంధుమిత్రుల సహకారంతో మీరు ఏ పనులైనా తలపెట్టాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా మార్పులు చేర్పులు, ఇల్లు కానీ లేకపోతే ఏదైనా సరే స్థలం కానీ కొనుగోలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు శుభమైనటువంటి పరిణామాలకి తావు తీస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని సమస్యలు మనకి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా గోచార రీత్యా మీరు వాటిని అధిగమించగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం మీకు సిద్ధిస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా ఓం సాం శరవణభవ, ఓం సాం శరవణభవ, శరవణభవ భూతేషు శరణాగత వచ్చల అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట అష్టోత్తరం చేసుకొని తప్పనిసరిగా గుడికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. ఆ రోజు ఒక్క పొద్దు ఉండి ఎవరికైనా పేదవాళ్ళకి చక్కగా భోజనం దానం చేయండి. అన్ని విధాలా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? వృషభరాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూస్తే రోహిణి, తర్వాత మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గురువు గారే ఉన్నారు, సాక్షాత్తు వృషభంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయంలో చూస్తే శుక్రుడు, రవి, బుధులు. ఆ తృతీయ, చతుర్థ, పంచమంలో చూసినట్లయితే కేతువు, షష్టమ, సప్తమ, అష్టమంలో చంద్రభగవానుడు కనిపిస్తున్నాడు, దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ వైపు మీ ప్రయత్నాలు మీరు చేయడం అనేది చెప్పదగినటువంటి శుభ సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కుటుంబంలో. అందువలన వాటిని చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టమని శాస్త్రం ఉంది కదా. అందువల్ల కొంచెం వెంటనే అనారోగ్య సమస్యల్ని మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ వచ్చినప్పుడు అధిగమించడానికి మీరు ముందుకు వెళ్ళి ప్రతిరోజు సూర్య నమస్కారాలు వాళ్ళు కానీ మీరు కానీ కంపల్సరీ చేయండి. సూర్యారాధన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఏదైనా సరే చికాకులు వచ్చినప్పుడు మాటలు చాలా పొదుపుగా, మదుపుగా, పరిమితంగా మాట్లాడాలి. అంటే మితంగా అన్నమాట. ఎందువలన అంటే మన మాటే మనకి శత్రువు అవుతుంది. కారణం ఏంటంటే మనకి ద్వితీయంలో శుక్రుడు, రవి, బుధుల కలయిక ఉంది. బుధుడు తన ఇంట్లో ఉన్నప్పటికీ శుక్రాచార్యులతోటి రవి కలవడం, పాపగ్రహం కలవడం వల్ల ఈ రెండు శుక్రుడు చేసే శుభాలని ఆ యొక్క రవి
స్పీడ్గా, కోపంగా, పరుషంగా మాట్లాడేటట్టుగా చేస్తాడు. అందువలన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎదుట వాళ్ళతో కానీ, సాటి ఉద్యోగులతో కానీ, తర్వాత వ్యాపారస్తులు కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ కాస్త మాటని ఈ వారం చాలా పొదుపుగా వాడండి. అంతకు మించి ఏం లేదు. ధనం గురించి అనుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో అనవసరమైన వ్యయం చేసి తర్వాత నాలుగు ఖర్చుకుంటారు. ఆ విషయంలో కొంచెం నియంత్రణ అవసరం. మీరు చూసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సక్రమంగా అవ్వడానికి గాను ప్రతిరోజు ఓం గం గణపతే నమః అని గణపతి ఆరాధన 21 టైమ్స్ గణపతిని ఆరాధించి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టి బుధవారం నాడు గోమాతకి గ్రాసానికి డబ్బు కట్టండి. అన్ని విధాలా మీకు శ్రేయదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండిపోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా శుక్రుడు, రవి, బుధులు చూస్తే రాశ్యాధిపతి ఉన్నాడు, శుక్రుడు వెంట ఉన్నాడు, ద్వాదశాధిపతి. అదే కాకుండా రవి కూడా కలవడం వల్ల ఆరోగ్యరీత్యా ప్రతిరోజు సూర్య నమస్కారాలు మీరు మొదలుపెట్టండి, మానకండి. అది చెప్పదగిన సూచన. తరువాత విషయానికి వచ్చినట్లయితే చతుర్థంలో కేతువు, తర్వాత పంచమ, షష్టమ, సప్తమంలో చంద్రభగవానుడు గోచారరీత్యా, తర్వాత నవమంలో చూస్తే శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో గురుడు. అయితే కొన్ని ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అనవసరమైన ఖర్చులకి మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని విషయాల్లో పట్టుదలలు పెట్టుకోకుండా కొన్ని విషయాల్లో భూమి కానీ లేకపోతే ఏదైనా కొనాలన్నా క్రయ విక్రయాలు ఈ వారం చేసేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా 1-2 సార్లు పేపర్స్ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా చూసి ఒక లాయర్ని సంప్రదించి వాడి యొక్క సేల్ డీడ్ ఎలా ఉందన్నది చూసుకుని మీరు స్టెప్ వేయండి. మీ పెద్దవాళ్ళ సహకారం కూడా తీసుకోండి. అది చెప్పదగిన సూచన. తర్వాత విద్యార్థులకి మంచి మార్గదర్శకులు కనపడతారు ఈ వారం. అందువలన వాళ్ళు చాలా ఎలా చదవాలి, ఎటు చదివితే ఏ విధమైనటువంటి మనము భవిష్యత్తులో ఫెచ్చింగ్ ఉంటుంది అన్నది కూడా ఆలోచించుకొని మంచి అంటే చెప్పాలంటే కనుక ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి. చెప్పాలంటే కనుక వాళ్ళ కోఆపరేషన్తో ముందుకు పెడతారు. అందువలన ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది వారం. కానీ కొన్ని విషయాల్లో ఎక్కువ కేతువు అర్ధాష్టమంలో ఉన్న వలన మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ చేసి మోదకాలు కానీ ఏ ఒక్కటైనా సరే బుధవారం పూట ఒక 40 చేసి అందరికీ పంచండి. విఘ్నాలు లేకుండా మీరు ముందుకు పెడతారు. అద్భుతమైనటువంటి మంచి పరిణామాలు మీరు కళ్ళ చూస్తారు. ఈ విధంగా ఈ వారం అంతా కూడా సజావుగా సాగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం, ఇంకా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రం కూడా కర్కాటక రాశిలోనే ఉంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అష్టమ శని వలన కొంచెం చిన్న ఇబ్బందులు కలుగుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా గురు దృష్టి ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా మీరు ఇదివరకటి కంటే పరిస్థితులు అన్నిటినీ కూడా అధిగమించి ఒక ఆనందమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే తృతీయంలో చూస్తే కేతువు, ఆ తర్వాత మనకి గోచార చంద్రుడు చూసినట్లయితే కనుక షష్టమంలో కనిపిస్తున్నాడు, అష్టమంలో శని భగవానుడు యథావిధిగా, నవమంలో చూస్తే రాహు ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు, మీ శ్రేయోభిలాషులు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ అక్కడ ఉంటే తప్పనిసరిగా మీకు హెల్ప్ చేసేవాళ్ళు అయితే మీరు ప్రయత్నం చేయండి. విధీభవ ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే దశమంలో కుజుడు కనిపిస్తున్నాడు, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో రవి, బుధ, శుక్రుల యొక్క త్రివేణి సంగమంలా ఉంది. అయితే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని కర్కాటక రాశి వారికి చూసినట్లయితే అన్ని విధాలా కూడా మానసికంగా చిన్న కల్లోలాలు అంటే ఏమిటంటే ఆందోళన, వస్తువులు కానీ ఏమైనా సరే ఎక్కడైనా మర్చిపోవటం, ఆ మర్చిపోవటం వల్ల మనకి నష్టం ఏర్పడటం, దానివల్ల కాస్త మానసికమైనటువంటి వ్యాకుల్యత
కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన ఖర్చులు, తర్వాత ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తు 12th హౌస్లో ఎప్పుడైతే రవి ఉన్నాడో మనకి అనారోగ్య సూచనలు ఉంటాయి. అందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. అంతేకాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి, అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా అగ్రిమెంట్లు లాంటివి ఏదైనా సరే డాక్యుమెంటేషన్ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ మామూలుగా మనం కొనుక్కోవాలనుకున్నా కూడా 1-2 సార్లు పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. అద్భుతంగా మీరు ఈ వారం కొనుగోలు చేస్తారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అన్ని విధాల అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ వారం కనిపిస్తున్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏమిటి అంటే కనుక ఈ కర్కాటక రాశి వారు అష్టమ శని భగవానుడు వలన కలిగేటటువంటి మనకి ఏదైనా అడ్డంకులు కానీ బ్రేక్స్ కానీ లేకుండా ఉండడానికి మీరు తప్పనిసరిగా శనివారం పూట ఓం సం శనిశ్చరాయ నమః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఆ శని భగవానుని 19 సార్లు తలుచుకొని తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే సింహరాశిలో ద్వితీయంలో కేతు కనిపిస్తున్నాడు. తృతీయ, చతుర్థ, పంచమంలో చంద్ర సంచారం గోచారీత్యా, షష్టమ సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, నవమంలో చూస్తే కుజుడు, దశమంలో చూస్తేనేమో గురువు, ఏకాదశంలో శుక్ర, బుధ, రవులు సంచారం చేస్తున్నారు. అందువల్ల సింహరాశి వారికి ఈ వారం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ఇదివరకటి మీద కొంచెం అంటే చిక్కుల్లోంచి బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ వారంలో అన్ని విధాలా కూడా అంటే ఏంటంటే చెప్పాలంటే సంతోషంగా ఉండడానికి ఈ వారం స్టార్టింగే సంతోషంగా స్టార్ట్ చేస్తారనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా బదిలీలకు చేయ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు ఇష్టమైనటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉద్యోగస్తులారా ఆనందంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ని మీరు ఆస్వాదించేటటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని గృహంలో మార్పులకి చేర్పులకి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇది ఎటువైపు ఉండకూడదు, అది అటువైపు ఉండకూడదు, ఇక్కడ స్వస్తికి మార్కు పెట్టుకోవాలి అలాంటివి. అంటే ఏంటంటే అన్నీ ఎరగొట్టేసి మళ్ళీ కొత్త కట్టడాలు కట్టడం అట్లాంటివి కాదు. సింపుల్గా సూక్ష్మంలో మోక్షం. ఆ విధంగా మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుని మీ ఎదుగుదలకి మీరే శ్రీకారం చుడతారు. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా బాగున్నాయి. తర్వాత విషయం ఏంటంటే కనుక అన్ని విషయాల్లోని కూడా సంతోషంగా ఉంది కాబట్టి బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు ఈ వారం. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వారం మనం ఏ దేవుణ్ణి మనం పూజించుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే అలాగా ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి దుర్గారాధన చేయండి. ఓం దుర్గాయ నమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు అని అమ్మవారిని ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ 2 వేళ్లతో పట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని 5 times అనుకొని మీరు పూజ చేయండి. చేసి అది ధరించి వెళ్ళండి. సక్సెస్. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాలు హస్త నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే చిత్త, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా కేతువు చూస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు మన రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక చింతన వ్యవహారాలు పెరుగుతాయి. ఆనందంగా గుళ్ళకి గోపురాలకు తిరుగుతూ ఉంటారు. కానప్పటికీ కూడా అర్ధాష్టమ చంద్రుడు కనిపిస్తున్నాడు. కొంచెం మానసికంగా చిన్న స్ట్రగుల్ కనపడుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక గోచారరీత్యా మనకి 6th హౌస్లో మనకి కనిపిస్తున్నాడు శని భగవానుడు, 7th హౌస్లో రాహువు, కుజుడు చూస్తే అష్టమంలో ఉన్నాడు. భార్యాభర్తలు కొంచెం మాట పొదుపుగా మదుపుగా మాట్లాడుకోవడం మంచిది. లేకపోతే కనుక జీవిత భాగస్వామితో కానీ భాగస్వామ్య వ్యవహారంలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ
కొంచెం గొడవలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించుకోగలరు. చూసినట్లయితే కనుక ఈ కన్యారాశి వారికి నవమంలో గురుడు కనిపిస్తున్నాడు. మహానుభావుడు ఆర్థికంగా మీరు ఉన్నతికి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. అందువల్ల మీరు ఏ విధంగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దశమంలో చూస్తే రవి శుక్ర బుధులు కలయిక కనిపిస్తుంది. అందువలన ఏమిటంటే కనుక కొన్ని ఏమైనా గవర్నమెంట్ దగ్గర మీకు స్టక్ అయినటువంటి ఏమైనా పనులు ఉంటే కనుక మీ మార్గాల్లో మీరు ప్రయత్నం చేయండి. కొంతవరకు అవి ఫండ్స్ అవి రిలీజ్ అవ్వడానికి మీ ప్రయత్నం మీరు చేస్తే కనుక సుఖాంతం అవుతుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఎవరైనా నిరుద్యోగులు ఉంటే తప్పనిసరిగా కూడా ఉద్యోగం వచ్చే సూచనలు ఈ వారం పూర్తిగా కనిపిస్తున్నాయి. మెండుగా కనిపిస్తున్నాయి. గట్టి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా రుణ సమస్యలు పెరగనివ్వకండి. ఇస్తారు, బాగానే ఇస్తారు, తీర్చేటప్పుడు ఎట్లా? అందుకని డబ్బులు తీసుకునేటప్పుడు తీయగా ఉంటుంది, ఇచ్చేటప్పుడు అది విషంగా మారుతుంది అంటూ ఉంటారు. అందువల్ల మీరు డబ్బు తీసుకునేటప్పుడు అవసరమైతేనే అవసరమైనంత మాత్రమే, ఉంటే ఉంటుందిలే పర్వాలేదులే ఎలాగ ఇస్తానన్నాడు కదా మరి తర్వాత కట్టుకోవద్దు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంతవరకు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి గాను ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం అని చదువుకొని ఓం సాం శరవణ భవ అనేది మీరు ప్రతిరోజు 108 టైమ్స్ జపం చేసుకుని మంగళవారం పూట ఎవరికైనా ఎర్రని వస్త్రాలు దానం చేయండి. మీకు అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించిన ఇంజరీలు జరగడం కానీ యాక్సిడెంట్లు కానీ తప్పుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 3వ ఇంట చూస్తే చంద్రభగవానుడు, అదేవిధంగా 5th హౌస్లో చూస్తేనేమో శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో గురుడు, నవమంలో చూస్తే శుక్ర రవి బుధులు, అదేవిధంగా ద్వాదశంలో చూస్తే కేతువు. సరే, ఈ వారం మరి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తీసుకునే ముందు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. సరే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి కొన్ని విషయాలలో నోటి దాకా వచ్చింది నోట్లోకి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుంది. దానివలన ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు. అయితే ఏమిటంటే కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీకు అసలు పనికిరావు. కాస్త నిదానమే ప్రధానం అన్నట్లుగానే వెళ్ళాలి గోచారరీత్యా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ అవకాశాలు మన చేతికి అందాలి కదా. అందువల్ల ఖర్చులు పెరిగాయని బెంగ పెట్టుకోబాకండి. ఇతరులచే ఇబ్బందులుండే సూచనలు కనపడుతున్నాయి. బోల్డ్గా అందరితోటి అన్ని విషయాలు మీరు పంచుకోవడం వల్ల మీ యొక్క నోరే మీకు శత్రువు. మీరు ఎప్పుడు కూడా గుట్టుగా ఉంటే అది జాగ్రత్తగా మీరు ముందుకు వెళతారు. అందువల్ల మీ యొక్క స్నేహితులని జాగ్రత్తగా అలర్ట్గా మీరు చూసుకోండి. అన్ని విషయాలు ఇంట్లో వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో పంచుకోకుండా ఉండడమే మీకు శ్రేయోదాయకం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎన్ని సమస్యలున్నా కూడా ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అంకిత భావంతో చేస్తారు. అంతేగాని అయ్యో నేనెందుకు అనుకోలేరు. తర్వాత ఏంటంటే ఉద్యోగంలో కూడా స్థాన చలన మార్పులు కనిపిస్తున్నాయి. అందువలన ఆ విషయంలో కూడా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ముఖ్యంగా ఈ తులారాశి వారికి కొన్ని విషయాల్లో ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ముఖం మీద పొగిడితే పొంగిపోవడం, లేకపోతే తెగిడితే కృంగిపోవడం, ఈ రెండు చేయకుండా బ్యాలెన్స్డ్ మైండ్ బాగా అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ యొక్క కష్టాలు నష్టాలు బాధలు అన్నీ పోవడానికి గాను ప్రతిరోజు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని దత్తుల వారిని చక్కగా ప్రేయర్ చేసుకోండి, పూజ చేయండి. ప్రతిరోజు కూడా మీరు ఏదైనా తీపి పదార్థం గురువైనటువంటి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి దత్తుల వారికి నైవేద్యం పెట్టి ఎవరికైనా పేదవాళ్ళకి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉండండి. అలా చేస్తే వారం అంతా కూడా మీకు అద్భుతంగా అన్ని విషయాల్లోని కూడా కోఆపరేషన్ వస్తుంది, గురువు గారి యొక్క కోఆపరేషన్ వస్తుంది. అందువల్ల ఈ పని చేయండి. గురు దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః పఠిస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి వారి ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే అర్ధాష్టమ శని దోషం, ద్వితీయంలో చంద్రుడు, అదేవిధంగా పంచమంలో రాహువు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో రవి శుక్ర బుధుల సంగమం, నవమ దశమ ఏకాదశంలో కేతువు. హరే ఎలా ఉండబోతుందయ్యా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని అష్టమంలో మనకి గ్రహాలు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే కనుక మనకి తెలియకుండా అనారోగ్యం, తర్వాత అన్ని సుఖాలు ఉంటాయి, అనుభవం లేనటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టలేము, అన్నీ ఉన్నాయి, ఏమిటి సంగతి అంటే ఏం లేదయ్యా అనే పరిస్థితిలో ఉంటాం. అందువల్ల కొంచెం జాగ్రత్త. అష్టమ రవి అంటే ఆరోగ్యం మీదకి వెళ్తాడు కాబట్టి ఆరోగ్యానికి భాస్కరాది ఇచ్చేతు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి, 3 దోశల నీళ్లు అర్ఘంగా ఆయనకి సమర్పించండి, అది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం సమస్యలు కూడా పెరుగుతాయి. సమస్యల్ని తీర్చేవాళ్ళు ఎవరయ్యా అంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యనైనా సరే అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అయినటువంటి ఆ శుక్రుడు కూడా, మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత, మన రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. విష్ణువు లక్ష్మి నారాయణ హృదయం అని ఉంటుంది, అది చదివితే అద్భుతమైనటువంటి పరిణామాలు వస్తాయి. కంగారు పడాల్సినటువంటి పని లేదు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం ఆందోళన, టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అందువలన ఆ టెన్షన్స్ ఆందోళన లేకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం, లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయడం, ఇవి తప్పనిసరిగా నిత్యకృత్యాలలో భాగంగా పెట్టుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. శనివారం నాడు పేదవాళ్ళకి ఒక గొడుగు దానం చెయ్యండి, భోజనం పెట్టండి, చాలు ఈ వారానికి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారికి వారి ఫలాలు కార్యక్రమం ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాశిలోనే చంద్ర సంచారం నడుస్తుంది గోచారరీత్యా. అదేవిధంగా తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో శుక్ర రవి బుధులు, అదేవిధంగా అష్టమ నవమ దశమంలో చూస్తే కేతువు. అందువలన కొన్ని విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం వారికి. అయితే ఏమిటంటే కనుక పనులకు సంబంధించిన ఒత్తిళ్ళు పెరిగి మీరు టెన్షన్స్ తీసుకొని కుటుంబంతో సమయం గడపకుండా రకరకాలుగా క్రిందటి వారం వరకు మీ యొక్క సమస్యలు ఒక కొలిక్కి రాలేదే అనే ఆవేదన పడుతూ ఉన్నారు. మరి ఈ వారం చూసినప్పటికి ఏంటంటే కనుక ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులు ఎప్పుడైతే పెరిగాయో ఆటోమేటిక్గా అప్పులు చేబదుళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువలన మీరు చేయాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంచెము మితిగా, అతిగా కాకుండా మితంగా ఖర్చు పెట్టడం అనేది స్టార్ట్ చేయండి. కాస్త పొదుపుగా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే రుణం తీసుకోండి, అంతేగాని ఎక్కువ రుణం తీసుకొని తర్వాత ఇక్కట్లు పాలు కాకండి, అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే అప్పు అనే సమస్య వైపు వెళ్లకుండా మనకి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే కొంతవరకు మెలకువగా ఉండడానికి గాను ఈ ధనస్సు రాశి వారు చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి. మహాలక్ష్మి ఆరాధన చేస్తే ప్రతిరోజు కూడా అమ్మ దయ వల్ల లేమి అనేది మనకి అయ్యో ఈ కష్టం వచ్చిందే, ఇంత కావాలంటే ఏదో రకంగా ఏదో మార్గంలో మనకు అందేటట్టు చేస్తుంది. అందువల్ల మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే, ఇంకొకసారి చెప్తాను, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే. తల్లి నీవు తప్ప నితప్పరం బెరుగా నీవే ఉన్నావమ్మా, మా వెంట కంట జంట ఉండి మా ఇంట్లో ఏ విధమైనటువంటి కుటుంబానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా అధిగమించేటట్టు
చెయ్యి అని అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త పాయసాన్నం రోజు కూడా కాస్త ఒకరోజు బెల్లం అన్నం పెట్టండి, ఓ రోజు పాయసాన్నం పెట్టండి, ఓ రోజు కట్టు పొంగలు పెట్టండి. మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి 5 రకాల అన్నాలు ఉన్నాయి, 5 రకాలు కూడా రోజు మార్చి రోజు పెడుతూ ఉండండి. ప్రసాదంగా మళ్ళీ మీరే స్వీకరించవచ్చు. ఎవరికైనా పేదవాళ్ళకి కూడా కాస్త పెడుతూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4, ఆ తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మకర రాశి వారికి రాస్యాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో కుజుడు, అర్ధాష్టమ కుజదోషం. అదేవిధంగా షష్టమంలో చూసినట్లయితే శుక్రుడు, రవి, బుధులు, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే కేతువు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, తీర్థయాత్రలు చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళి రావాలి, వచ్చి ఉంటే ఇంకా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఆనందంగానే ఉంటారు ప్రజెంట్ వారం స్టార్టింగ్లో. అయితే ఏంటంటే కొన్ని ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి, వ్యాపార ప్రయత్నాలు చురుగ్గానే ఉన్నాయి. కానీ రుణాలు ఏంటంటే తెలియకుండానే కూడా రుణాలు చేసినటువంటివి వాళ్ళు కొంచెం అడగడం వల్ల మనం తీర్చే ప్రయత్నం ఈ వారం మొదలుపెట్టేస్తారు. ఏం పర్వాలేదు, రుణాలు తీర్చేటటువంటి ఆదాయ వనరులు మనకి పెరుగుతాయి. అయితే ఏంటంటే ఈ మకర రాశి వారికి కొన్ని విషయాల్లో ఆదాయం, రుణాలు తీర్చాలనేటటువంటి ఆదాయ అభివృద్ధి ఉంది కాబట్టి రుణాలు ఈ వారం తీర్చడానికి ప్లానింగ్ చేస్తారు, సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక కాంపిటీషన్స్, ఎగ్జామ్స్కి, ఏదైనా ఉద్యోగాలకి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైనా బయటికి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా సరే గట్టి ప్రయత్నం చేస్తే మనకి విదేశాల్లో చదువుకోవడం కానీ ఉద్యోగాలు కానీ ఆ రెండు చేసే ప్రయత్నాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ప్రయత్నాలు చేయండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అయితే ఈ మకర రాశి వారు ఏం చేసుకోవాలయ్యా అంటే కనుక ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యాకుమార ధీమహి, తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారిని సేవించండి. అద్భుతంగా ఈ వారం చక్కగా సాగిపోతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలించే ముందు కుంభరాశిలోనే రాస్యాధిపతి శని ఉండడం, ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో చూస్తే గురుడు, పంచమంలో చూస్తే శుక్రుడు, రవి, బుధుడు. అయితే షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు, నవమ, దశమ, ఏకాదశంలో గోచార చంద్రుడు. ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశిలో ఉన్నవారికి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే కొంచెం కుంభరాశి వారికి చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే శని భగవానుడు రాశిలో ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో అర్ధాష్టమ గురు దోషం కనిపిస్తుంది. దాని వలన కొన్ని పనులు కాస్త అయిపోతాయేమో, అక్కడ ఎక్కడో స్టక్ అయిపోయినటువంటి డబ్బు ఈ వారం విడుదలైపోతే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అమ్మయ్య అని అనుకోవాలి అనే ఆలోచన అయితే ఉంటుంది. కానీ కూడా ఏంటంటే కనుక కొంచెము ప్రతి పనులకి కూడా కాస్తంత లేట్ అవ్వడం వల్ల క్రిందటి వారం కూడా ఇలాగే ఉంది, ఈ వారం కూడా ఇలా ఉంటుందా అనే చిన్న టెన్షన్తో ఈ వారం స్టార్ట్ చేస్తారు. కానీ ఏంటంటే కనుక మీ ప్రయత్నాలు కొంచెం చురుగ్గా సాగుతాయి. సాగడం వల్ల రుణాలు తీరే ఆదాయ అభివృద్ధి ఈ యొక్క వారం ఉంది. హ్యాపీగా ఉండండి. మీరు ఏ విధమైన బెంగ పెట్టుకోకండి. రుణాలు ఈ వారంలో మీకు తీర్చేటటువంటి ధనం అభివృద్ధి అయ్యి మీ చేతికి వస్తుంది. ఎప్పుడో ఎవరికో ఇచ్చి మనం మర్చిపోయి ఉంటాం, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అలా మనం అనుకోకుండా హఠాత్తుగా ధనయోగం కనిపిస్తుంది. అందువల్ల సంతోషంగా ఉండండి, నో టెన్షన్స్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా కాంపిటీషన్, ఎగ్జామ్స్,
విషయంలో కానీ, ఏదైనా సరే కొన్ని ప్రయాణాలు కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి ప్రయాణాలు చేయటం కానీ, ఏదైనా సరే దేనికైనా సరే మీరు వెళ్ళేటప్పుడు మీకు సక్సెస్ అనేది 100% ఉంది. అందువల్ల ధీమాగా ధీరోదత్తంగా ప్రతిరోజు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం అనే హయగ్రీవ స్తోత్రాన్ని ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ అనుకుంటూ ఏ ప్రయత్నమన్నా చేయండి, అన్ని ప్రయత్నాలు కూడా సుఖాంతంగా ఉంటుంది. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకొని చక్కగా ఆయన్ని జాజి పూలతో మల్లెపూలతో పూజించి ఆయనకి మొక్కుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఎవరైనా పేదవాళ్ళకి గొడుగు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, రాహు చూస్తే రాశిలోనే ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో చూస్తే గురుడు, చతుర్థంలో చూస్తే రవి శుక్ర బుధులు, పంచమ షష్టమ సప్తమంలో మనకి కేతువు, అష్టమ నవమ దశమంలో గోచార చంద్రుడు, ద్వాదశంలో శని భగవానుడు. సరే, ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాట చాలా స్పీడుగా మాట్లాడి వివాదాలు వాదోపవాదాలు వైపుకి మీరు వెళ్ళబాకండి. కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల మనం అనవసరమైన రిస్కుల్లో మనం చిక్కుకునే సూచన ఉంది. జాగ్రత్తగా ఉండండి. బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే, ముఖ్యంగా అధికారులు కాస్తంత ఈ పని ఎందుకు చేయలేదు, ఈ పాటికి చేసేయాలి కదా అని ఒక విధమైనటువంటి ఒత్తిడి తేవడం అనేది ఈ వారం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. కానీ ఏంటంటే, ఆ టెన్షన్ని తట్టుకొని తోటి ఉద్యోగులతో కొంచెం సమైక్యతగా మీరు ఉండి అందరూ కలిసి సమైక్య భావంతో చేయాలనే మీ ఆలోచన మీకు ఏంటంటే ఆలోచన అయితే ఉంటుంది, కానీ వాళ్ళ సహకారం మనకి ఇవ్వాలి కదా. అదేవిధంగా కొన్ని పనుల్లో సోదర వర్గం వాళ్ళు కూడా మనకి టెన్షనే పెడతారు. అంటే సాటి ఉద్యోగస్తుల్లోనే కోఆపరేషన్ లేదు, సోదర వర్గంలోనే కోఆపరేషన్ లేదు, అన్ని టెన్షన్సే. పై అధికారులు చూస్తేనేమో మనకి ముట్టికాయలు. మరి ఏం చేయాలయ్యా ఈ వారం అని మనం ఆలోచించినట్లయితే కనుక కొంచెం ఆ టెన్షన్స్ నుంచి బయటకు రావడానికి గాను లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒకే ఒక నామం తీసుకోండి. అమ్మవారిని తప్పనిసరిగా శరణు వేడండి. కారణం ఏంటంటే కనుక అమ్మ దయ ఉంటే తప్ప ఇవన్నీ కూడా మనము ఈ ఒత్తిళ్ళు, ఈ టెన్షన్స్, ఈ బీపీలు పెంచుకోవడాలు ఇవన్నీ కూడా కావు. అందువలన మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రతిరోజు విడవకుండా మానకుండా లలితా సహస్ర పారాయణ చేయండి. వినండి, పారాయణ చేయండి. చేయడమే కాకుండా మంగళవారం పూట, శుక్రవారం పూట అమ్మవారికి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయించండి. తర్వాత రాహుకాల దీపం మర్చిపోకుండా పెట్టండి. మంగళవారం కానీ శుక్రవారం కానీ 6 స్త్రీమూర్తులకి పళ్ళు, అరటిపళ్ళు, తాంబూలం, ఆ తర్వాత చక్కగా వాళ్ళకి ఏదైనా మనకి అన్ని విధాలా ఉంటే ఒక వస్త్రం పెట్టి కూడా ఇచ్చినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విషయం చేసుకోండి. ప్రతిరోజు మీరు మర్చిపోకుండా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః ఈ వారం అంతా అనుకుంటూ ఉండండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.